హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఫస్ట్ అయినా వీడియో ఇంకా చూస్తున్నట్టయితే నా పేరు పద్మావతి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా మీషో నుంచి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ తీసుకోవాలి, అంతేకాకుండా నా దగ్గర ఉన్న కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలి. తిరుపతి వెళ్ళినప్పుడు చిన్న చిన్న జ్యువెలరీ తీసుకున్నాను అనమాట, మా బాబా కోసం నా కోసం. అది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, అది ఇప్పటికి కుదిరింది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. చూసి వెళ్ళిపోవడం కాదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి. లైక్ వేసారా? వేయలేదు. లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకొని సో వీడియో ఫుల్గా వాచ్ చేసేయండి. సో నాకైతే ప్యాకింగ్ బాగా నచ్చింది. చిన్న బాక్స్లో మంచిగా నీట్గా ప్యాక్ చేశారనిపించింది. ఇది ఎలా ఉందో చూద్దాం. దీనికి విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చి ప్రొవైడ్ చేశారు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. యూనిక్గా అనిపించింది ఇయర్ రింగ్స్. సరిగ్గానే ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్తోని సో చాలా లాంగ్ ఉంది. చైన్ కూడా ఫుల్గా కనిపిస్తుంది. అయితే చైన్ కూడా చాలా లాంగ్ ఉంది. 2 లేయర్స్ ఇచ్చారు. నాకైతే బాగా నచ్చింది. జస్ట్ నేను 217 రూపీస్కి తీసుకున్నా. దీంతోపాటు మనకి ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో క్వాలిటీ వాజ్ గుడ్. చైన్ మోడల్ కూడా, డిజైనింగ్ కూడా, ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇయర్ రింగ్స్వి కూడా లెంత్ కూడా చాలా బాగుంది. నాకు 217 రూపీస్ పడింది. నేను కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ మీకు నచ్చితే కనుక లింక్ ట్యాప్ చేసి బై చేసి వేసుకోండి అందులో. సో ఇక్కడ మనకి వైట్ పూసలు ఇచ్చి డిజైన్ కూడా గ్రీన్, పింక్ అండ్ గ్రీన్ అండ్ గోల్డెన్లో ఇచ్చారు. ఫ్లవర్ టైప్ ఉంది డిజైన్. కుందన్ వచ్చి ఫ్లవర్ టైప్ ఉంది. లెంత్ కూడా బాగుంది. సో వేసుకుంటే ఇక్కడ వరకు వస్తుందేమో మేబీ. ఇలా క్వాలిటీ వాస్ 10 on 10 అని చెప్పొచ్చు. స్ట్రాంగ్గా కూడా ఉంది అండ్ లైట్ వెయిట్ కూడా. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేదంటే మనం ఆఫీస్ వేర్ అయినా డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటుంది. లాంగ్ ఉంది కదా, అంత సూటబుల్ కాదు అన్నట్టు కాదు, బాగుంటుంది అన్నది నా ఫీలింగ్. సో అది నాకు 217 రూపీస్ పడిందని చెప్పాను కదా. సో నెక్స్ట్ నేను 116 ఏమో పడింది. 116 రూపీస్ ఏమో అంతే పడింది. ఇందులో నాకు ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. సో ప్యాకింగ్ కూడా బాగుంది. యూనిక్ డిజైన్స్. మనం ఆఫీస్కి వెళ్ళినా అండ్ మళ్ళీ ఎక్కడన్నా అవుటింగ్స్కి వెళ్ళినా సింపుల్గా ఒక యూనిక్ డిజైన్ లాగా అనిపిస్తుంది అనేది నా ఫీలింగ్. అలా తీసుకున్నా. సో చూసారా, స్టార్ షేప్లో ఉంది. మనకి అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ వచ్చి చిన్నగా ఇక్కడ స్టార్ షేప్లో వచ్చింది అనమాట. లోటస్ కిందికి ఉంది, లోటస్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి. సో ఇలా వస్తుందేమో వేసుకుంటే. ఇది ఒక యూనిక్ అని చెప్పొచ్చు. మనం డైలీకి కూడా యూజ్ చేయొచ్చు. డైలీ వేర్ కానీ మనం ఆఫీస్కి వెళ్ళినా ఏదైనా డ్రెస్సెస్ మీదకి అవుటింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది. యూనిక్ డిజైన్. నాకు ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి, 1 కూడా కాదు. చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది. నాట్ బ్యాడ్ డిజైన్. నేను ఎలా వస్తుందో బాగా వస్తుందో లేదో అనుకున్నా. క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ లోనే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి స్టార్. సో స్టార్ వచ్చి ఇట్లా వచ్చింది. రెగ్యులర్ వేర్ బాగుంటుంది. రెగ్యులర్ వేర్ లెంత్ కూడా బాగానే ఉంది. వేసుకుంటే ఇలా వస్తుందేమో పైకి. రెగ్యులర్ వేర్ 2 స్టార్స్ వచ్చాయి. మనం ఎప్పుడు హెవీగా ట్రై చేయలేము అనుకుంటే ఇలా లైట్ వెయిట్గా వేసుకుంటే కొంచెం యూనిక్ డిజైన్ ఉంటుంది, యూనిక్గా అనిపిస్తుంది. అందులోనే బాగుంది. ఇది శివజ్యోతి గారు ట్రై చేసింది. సో నేను ఇందులో యూనిక్గా ఉంది కదా, ఇందులోనే ఉంది అన్నట్టుగా తీసుకున్నా. సేమ్ డిజైన్ బట్ కింద పూస్ వచ్చి అందులో ఇలా స్టోన్ లాగా వచ్చింది. డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా జీన్స్ వేసినప్పుడు కానీ హాఫ్ జీన్స్ వేసినప్పుడు కానీ కొంచెం బాగుంటుంది. ఇది చూడడానికి సింపుల్గా చిన్నగా వచ్చింది. కొంచెం పైకి ఉంటుంది, ఇక్కడికి ఉండొచ్చు మేబీ. అయినా కానీ యూనిక్గానే ఉంది.
సో ఇది 3 కలిపి 1 and 2. సో చెప్తా కట్ చేస్తాను. సో మనకి 3 కలిపి నాకు జస్ట్ 160 రూపీస్ ఏమో పడింది. యూనిక్ డిజైన్స్ అని చెప్పొచ్చు. మనం ఆఫీస్కి బయటకి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇలాంటివి ట్రై చేస్తే కొంచెం లుక్ బాగుంటుంది. నెక్స్ట్ బాక్స్లో ఎలాంటి కలెక్షన్ ఉందో అని. సో నేను ప్యాక్ ఆఫ్ 3 ఉన్నాయి తీసుకున్నా. ఓన్లీ ఒకటే ప్యాక్ ఆఫ్ 1 తీసుకున్నా. ఇది కూడా ప్యాక్ ఆఫ్ 3నే. ఇది ఏంటంటే అది లైట్గా కదా, అంటే ఒక స్టోన్ ఉన్నది, ఒక ఫ్లవర్ ఉన్నది తీసుకున్నా కదా. ఇది అలా కాదు, 3 వచ్చేటట్టు తీసుకున్నా. శారీస్ మీదకి కానీ, మనం ఏదైనా సిల్క్ శారీ మీదకి కానీ, అలా సిల్క్ శారీ అండ్ కాటన్ శారీ కట్టుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుందని. సో 3 స్టోన్స్ వచ్చి ఇలా వచ్చింది యూనిక్గా. సేమ్ చాలా యూనిక్గా అనిపించింది. స్ట్రాంగ్గా కూడా ఉంది. సో మనం కాటన్ శారీస్ కానీ, ఏదైనా సిల్క్ శారీస్ కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానీ వెళ్తున్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది. ఇది కూడా ప్యాక్ ఆఫ్ 3నే వచ్చింది. నాకు 120 రూపీస్ ఏమో పడింది. నాకు అంత రేటు గుర్తులేదు. నేను లింక్ కింద ఇస్తాను. ఎవరైనా బై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అయిపోండి. సో ఇందులో ఒక్క యూనిక్ది వచ్చింది. సేమ్ ఫ్లవర్ ఒక రౌండ్గా వచ్చి స్టోన్ వచ్చింది. సేమ్ లెంత్ కూడా బాగుంది. జ్యువెలరీ లెంత్ కూడా, బీడ్స్ కూడా అంత చిన్నగా కాకుండా మీడియం సైజ్లో ఉన్నాయి. కొంచెం యూనిక్ డిజైన్ అనే చెప్పొచ్చు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అన్నమాట. చాలా నాకు ఫేవరెట్. ఎందుకంటే ఒకసారి అనిల్ సంథింగ్ ఎవరో వెడ్డింగ్లో చూశాను, హీరోయిన్ వేసుకున్నప్పుడు. అప్పుడు నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి అనుకున్నా తీసుకోవాలని. సో ఇన్ని స్టార్స్ వచ్చి ఇలా లెంత్ కూడా బాగుంది. సో ఇవి ప్యాక్ ఆఫ్ 3 అనమాట. 120 రూపీస్ ఏమో పడ్డాయి. నేను రేట్స్ అక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకు అంత గుర్తులేదు, బట్ తక్కువ కాస్ట్లోనే నేను తీసుకున్నా. 170, 160, 270 అది ఒక్కటి పడింది. సో ఇది అన్నమాట. ఇదైతే చాలా చిన్నగా, ఇది బాగుంది. మనం శారీస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ డ్రెస్సెస్ మీదకి కూడా ఇలాంటివి బాగుంటాయి కలెక్షన్. మీషోలో ఇంత తక్కువ ప్రైస్లో నిజంగా బాగా వస్తాయా రావా అనుకున్నా, బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తీసుకోవాలంటే కింద లింక్స్ ఇస్తాను, ట్యాప్ చేయండి. ఈ బాక్స్లో ఏం తీసుకున్నానో చూపిస్తాను. నేను అంత హెవీగా ఏం తీసుకోలేదు. నా బడ్జెట్లో, నాకున్న బడ్జెట్లో, నా మిడిల్ క్లాస్ బడ్జెట్లో తీసుకున్నాను అనమాట. సో నేను తీసుకున్నది ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇది నేను తీసుకొని ఒక 3 months అయిపోతుంది. 3 months కాదు, దగ్గరగా ఒక 4 months అయిపోతుంది. బ్లాక్ బీడ్స్ కలెక్షనే. సో ఇలా కుందన్స్ వచ్చి చాలా బాగుంది. నాకు అసలు కలర్ కూడా పోలేదు. తిరుపతిలో తీసుకున్నా, 120 రూపీస్కే తీసుకున్నా. చాలా బాగుంది. చూసారా, 2 రౌండ్స్ వచ్చి బ్లాక్ బీడ్స్ అక్కడక్కడ వచ్చాయి. కింద కుందన్స్కి వైట్గా పర్ల్స్ ఇచ్చారు. అస్సలు కలర్ పోలేదు. చాలాసార్లు నేను వేసుకున్నప్పుడు అడిగారు కూడా ఎక్కడ తీసుకున్నారని. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా అత్తయ్యకి తీసుకున్నామంటే అత్తయ్యకి అంత ఇష్టపడరు, అందుకని నేను తీసుకోలేదు. సో మా పాప ఏదో నచ్చి అడిగితే పాపం తీసుకున్నా. అంత మనీ వేస్ట్ అని కాదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు అందుకని. సో ఇలాంటి జ్యువెలరీ తీసుకున్నా. అసలు కలర్ పోలేదు. 50 రూపీసే అనమాట. జస్ట్ 50 రూపీస్కే తీసుకున్నా. తిరుపతిలో తీసుకున్నా. సో కింద పూసలు వచ్చి లక్ష్మీదేవి బిల్ వచ్చింది. పాపకు వేయొచ్చు, ఏదైనా అంటే లైక్ హెవీ శారీ కట్టుకున్నప్పుడు కూడా నేను కూడా వేసుకోవచ్చు, బాగుంటుందని తీసుకున్నా. ఇది ఒక 50 రూపీస్ పడింది అంతే. అంతేకాకుండా సేమ్ అందులోనే పూసలు వచ్చి లక్ష్మీదేవి బొమ్మ వచ్చి ఇలా బ్లాక్ కలర్ది. మనం జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఎప్పుడన్నా హెవీగా రెడీ అయినప్పుడు ఇలాంటి సింపుల్ జ్యువెలరీ ట్రై చేస్తే బాగుంటుంది అని నాకు, మా పాప కూడా యూజ్ అవుతుందని తీసుకున్నా. అదొకటి. అండ్ తనకి ఏది తీసుకున్నా వైట్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో వైట్లో సేమ్ లెంత్ వచ్చి పూసలు వచ్చినాయి. కలర్ అస్సలు ఒక్కటి కూడా కలర్ పోలేదు. 50 రూపీస్ అయినా క్వాలిటీ చాలా బాగుంది. వైట్లో పల్స్ వచ్చి తిరుపతిలోనే తీసుకున్నాం. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇది అంటే కలర్ పోతుందేమో, వేస్ట్ ఏమో అనుకోకండి. మేము ఎప్పుడు వెళ్ళాం కదా అనేసి వెళ్ళినప్పుడు తీసుకున్నాం, ఏదో గుర్తుగా
పాపకి వెళ్ళాను కదా అనేసి ఆ గుర్తు మీద తీసుకున్నా. ఇది ఇంకా యూనిక్గా అనిపించింది, లక్ష్మీదేవి బొమ్మ వచ్చి. లెంత్ కూడా బాగుంది, మనం కూడా వేసుకోవచ్చు, పిల్లలకు కూడా వేయచ్చు. రెడ్ గ్రీన్ పర్ల్స్ అనమాట, సారీ వైట్ గ్రీన్ రెడ్ అండ్ బ్లాక్ తీసుకున్నా. దాంతోపాటు ఇయర్ రింగ్స్ తీసుకున్నా, అస్సలు కలర్ పోలేదు, చిలుక టైప్ వచ్చాయి. ఇది తీసుకున్నా. అండ్ ఇప్పుడైతే ఒకటే కమ్మ అనిపిస్తుంది, ఇది ఒకటి తీసుకున్నా. ఇది కూడా నేను తిరుపతిలోనే తీసుకున్న కలెక్షన్ అయితే ఇదే అనమాట. సో వెళ్ళాం కదా, మంచిగా పెట్టాము, వెళ్ళాం కదా అలా గుర్తుగా తీసుకుందామని ఇలా తీసుకున్నా అనమాట. చూపిస్తాను ఇవి. ఏదో మా చిట్టి తల్లికి ఏదో తీసుకుంది మా అమ్మ నాకు అన్నీ గుర్తుగా ఉండాలని అది తీసుకొని, ఈ ఇయర్ రింగ్స్ నేను తీసుకున్నా. ఆ చిన్న బుట్ట ఇయర్ రింగ్స్ మా అత్తయ్యకి తీసుకున్నా. బ్లాక్ బీడ్స్ నేను ఇలా కలెక్షన్ తీసుకున్నాను అనమాట. ఇది 120 రూపీస్ ఏమో పడింది. అత్తయ్యకి అసలు ఇష్టం ఉండదు, అందుకని అత్తయ్యకి తీసుకోలేదు. నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చూసారుగా. సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఏదైనా ఇలాంటి వీడియోస్ చేయండి అని సజెస్ట్ చేసినా నేను ట్రై చేస్తాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు మీషోలో రియలా ఫేకా రిటర్న్ ఇవ్వడం అని. నేను చాలా ప్రోడక్ట్స్ రిటర్న్ ఇచ్చాను, చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఎవరైనా మీషో కంటెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే కంపల్సరీ స్టార్ట్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట మనకి ఇంట్లో కూర్చొని మనీ ఎర్న్ చేయడానికి. సో ఇది నా వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకుంటే నా ప్రతి నోటిఫికేషన్ వచ్చేస్తుంది.